హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే హెడ్జింగ్ అంటే ఏంటి, హెడ్జింగ్ చేసే మెథడ్స్ ఏంటి అండ్ ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, హెడ్జింగ్ అంటే వెరీ సింపుల్. మన యొక్క క్యాపిటల్ ఉందనుకోండి, ఇన్వెస్ట్ చేసాం స్టాక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేసాం మనం స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఏదన్నా ఈవెంట్స్ జరిగినాయి అనుకోండి. 2019లో ఏం జరిగిందంటే మార్కెట్ ఒక నిఫ్టీయే 40% నెగిటివ్గా కిందకి వెళ్ళిపోయింది. అటువంటిప్పుడు మన పోర్ట్ఫోలియో కూడా ఎంతో కొంత నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా. వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తుంటామంటే హెడ్జింగ్ చేస్తాం. అయితే హెడ్జింగ్ రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. బెస్ట్ ఎఫిషియెంట్ మెథడ్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది ఎందుకంటే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి లాట్ సైజ్ ఎంత నిఫ్టీ అనుకుందాం, 25 కదా. ఇప్పుడు 25,000 దగ్గర ఉంది రఫ్గా, ఓకేనా. దీని వాల్యూ మనం ఒకసారి ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దాం. కరెక్ట్గా 6,25,000 రావడం జరిగింది. దీని టోటల్ వాల్యూ అంతా 6,25,000 అనేది రావడం అనేది జరిగింది. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ వాల్యూ, నోషనల్ వాల్యూ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే 6,25,000 రూపాయలని తీసుకొచ్చి ఇప్పుడు నిఫ్టీ 50 కంపెనీలు, ఓ 50 కంపెనీలు ఉన్నాయి కదా, వాటిల్లో వెయిటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేశా. వెయిటేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, దీంట్లో మనకి రిలయన్స్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది అండ్ టీసీఎస్ ఉంది అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ హెవీ వెయిటేజ్ ఉంది, ఇది 20% అనుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 20%, టీసీఎస్ 15%, ఎస్బీఐ బ్యాంకు 5% అనుకుందాం ఎగ్జాంపుల్గా. వెయిటేజ్ అంటే ఏంటంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్కొక్క స్టాక్కి కొంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇండెక్స్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 6,25,000 రూపాయలు ఏదైతే ఉందో సింపుల్గా ఒక 6 లక్షలు అనుకుందాం, రౌండ్ నంబరు. దీంట్లో ఏం చేయాలంటే 20% ఆఫ్ 6 లక్షలు ఏం చేయాలంటే రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే 1,20,000 అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత 1,20,000 హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే 20% ఆఫ్ 6 lakhs ఎంత వస్తుంది, 1.2 lakh వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 15% ఏదైతే 6 lakhsలో ఉందో దాన్ని టీసీఎస్లో 5% అంటే దగ్గర 30,000 అనేది మనం ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం చేసిన దాన్ని ఏమంటామంటే రెప్లికేషన్ ఆఫ్ ద నిఫ్టీ ఫ్యూచర్ అనమాట. మనం ఏదైతే పోర్ట్ఫోలియో అనేది మేనేజ్ చేస్తున్నామో, పోర్ట్ఫోలియో పిఎఫ్, అది వచ్చేసరికి నిఫ్టీని రిసెంబుల్ చేస్తుంది, ఎగ్జాక్ట్గా ఈక్వల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకుందాం. మన పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే 100 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఒకవేళ నిఫ్టీ 100 పాయింట్స్ కిందకి వెళ్ళింది అనుకోండి, మన పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే 100 పాయింట్స్ కిందకి వెళ్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇది మూవ్ అవుతుంది, దీన్ని బట్టి అది క్యాలిక్యులేషన్ తీసుకొని నిఫ్టీ ఉంటుంది అనమాట. ఇది క్లియర్గా అర్థమైంది. అయితే ఇంత పర్ఫెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేయం కదా, ఒకవేళ చేసాము అనుకుందాం. అటువంటిప్పుడు మనం ఎలాంటి హెడ్జ్ తీసుకోవచ్చు అంటే సింపుల్గా మన అమౌంట్ అనేది, పోర్ట్ఫోలియో అనేది నిఫ్టీ 50ని రెప్లికేట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క ఫ్యూచర్ని మనం ఏం చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఎందుకు సెల్ చేయాలి అంటే మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. చాలామంది అంటారు కదా, ప్రొటెక్ట్ చేస్తే మనకు లాభం ఏంటి అని. ఒక లాభం అనేది చూద్దాం ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 6.25 lakh అనేది నా పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసి పెట్టాను యాజ్ పర్ ద వెయిటేజ్ అనమాట. ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, మార్కెట్ అనేది పడిపోయింది అనుకుందాం. ఓకే, అప్పుడు నిఫ్టీ 50 షార్ట్ చేసాం కదా మనం, ఇక్కడ షార్ట్ సెల్ చేసాం ఫ్యూచర్ని అనుకుందాం. ఒక 20% పడిపోయింది అనుకుందాం, ఎందుకంటే కోవిడ్ టైంలో 40% పడిపోయింది, ఇప్పుడు 20% పడిపోయింది అనుకుందాం. అయితే ఇందులో ఏమవుతుందంటే మనం షార్ట్ సేల్ చేయడం వల్ల దగ్గర 1.23 lakh, 6 లక్షలు వేసుకుంటూ 1.2 lakh, ఈ 2 కూడా కలుపుదాం, దగ్గర 1.3 lakh ప్రాఫిట్ అనేది మనకేమవుతుంది, నిఫ్టీ ఫ్యూచర్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఇది కంప్లీట్ హెడ్జ్ అనమాట. సో ఇక్కడేమో మనకి 1.3 lakh లాస్ వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే మనం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నాం. ఈ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో 1.3 lakh మంత్కి ఎక్స్పైర్ అయింది కదా కాంట్రాక్టు, అప్పుడు మనం ఆ ప్రాఫిట్ అనేది తీసుకొని మళ్ళీ తగ్గిన షేర్స్ అనేది కొనుక్కోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ హెడ్జ్ అనమాట. బట్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే చూడండి, నేనేం కొన్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నాను అండ్ టాటా పవర్ కొన్నాను
అండ్ టాటా టెలి సర్వీసెస్ టీటీఎల్ లేకపోతే మహానగర్ ఎంటీఎన్ఎల్ ఇలా డిఫరెంట్ షేర్స్ కొన్నా. అసలు నిఫ్టీలో లేని కూడా ఉన్నాయి కొన్ని. బట్ నిఫ్టీ ఫ్యూచర్ని యూజ్ చేసుకుని కూడా మనం ఏంటంటే హెడ్జ్ చేయొచ్చు. ఇది చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇటువంటి కాన్సెప్ట్ కోసం. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రీవియస్గా మనం ఏదైతే చూసామో అది బీటా వాల్యూ వచ్చేసరికి మనకి 1 ఉంది. ఎందుకంటే నిఫ్టీ వెయిటేజ్ ప్రకారం మనం ఏం చేసాం, పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసాం యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా. అందుకని బీటా వాల్యూ ఏమవుతుందంటే 1 ఉంటుంది. ప్రతి స్టాక్ కూడా ఏముంటుందంటే బీటా వాల్యూ ఉంటుంది. బీటా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ నిఫ్టీ 50తో కంపేర్ చేసినప్పుడు ఎలా మూవ్ అవుతుంది రిలవెంట్గా అని చెప్పేది బీటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీటా ఎగ్జాంపుల్గా 2 అని తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 50 ఏమైంది, ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకుందాం. ఓకేనా, అప్పుడు ఇదేమవుతుందంటే 200 పాయింట్స్ పైకి వెళ్ళిద్ది. ఎందుకు, హై బీటా స్టాక్స్ అనమాట ఇవి. ఒకవేళ నిఫ్టీ 50 100 పాయింట్స్ అనేది కిందకు వెళ్ళింది అనుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్గా అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమవుతుందంటే 200 పాయింట్స్ కిందకి వెళ్ళిద్ది నెగిటివ్గా. అంటే బీటా అనేది ఏంటంటే డబుల్ సైడ్ స్వాడ్ అనమాట. అంటే మనకి రిస్క్ బాగుంటుంది, రివార్డ్ కూడా బాగుంటుంది అనమాట అది. సో లో బీటా స్టాక్. లేకపోతే చూడండి, ఇక్కడ టాటా పవర్ అనేది బీటా ఎంత దీంది 1 అని తీసుకున్నాం. అంటే ఉందనుకుందాం, మనం తీసుకోవడం కాదు, దాని వాల్యూస్ ఉంటాయన్నమాట. ఆ 1 ఉంది వాల్యూ. అంటే ఏంటి, ఇప్పుడు మనకి నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకోండి, టాటా పవర్ 100 పాయింట్స్ పైకి వెళ్ళే స్కోప్ ఉంది. నిఫ్టీ 50 100 పాయింట్స్ కిందకి వెళ్ళింది అనుకోండి, టాటా పవర్ అనేది 100 పాయింట్స్ కిందకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది బీటా అనమాట బేసిక్గా. ఇప్పుడు చూడండి, మనం ఏ విధంగా హెడ్జ్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ స్టాక్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అనే స్టాక్ తీసుకున్నా, బి అనే స్టాక్ తీసుకున్నా, సి అనే స్టాక్ నా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఏ అనే స్టాకు నా పోర్ట్ఫోలియోలో ఎంత ఉందంటే అనుకుందాం 50% ఉంది. ఇది వచ్చేసరికి 25% ఉంది, లేకపోతే ఇది 30% వేసుకుందాం ఈజీగా ఉండడానికి. ఇదో 20%. టోటల్ పోర్ట్ఫోలియో అంతా 50%, 30%, 100% పోర్ట్ఫోలియోలో ఈ 3 స్టాక్స్ ఉన్నాయి. క్లియరా ఇది? ఇప్పుడు ఏ అనే స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ అది రిలయన్స్, టీసీఎస్ ఏదో ఒక పేరు ఉంటుంది కదా, దానికి బీటా వాల్యూ అనేది మనం చూడాలి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దానికి బీటా వాల్యూ 1 అనేది ఉంది, బి అనే దానికి బీటా వాల్యూ 2 అనేది ఉంది, దీనికేమో 3 అనేది ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్న బీటా వాల్యూస్. ఇప్పుడు టోటల్ బీటా అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు, ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం నిఫ్టీ ఫ్యూచర్తో హెడ్జ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. టోటల్ బీటాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఏ చూడండి, బీటా ఆఫ్ ఏ స్టాక్ ఎలా అంటే 0.5 × 1 అనమాట. బీటా ఎంత ఉంది ఇది. ఓకే, ఇదేమో పర్సంటేజ్, అది ప్లస్. ఓకే, బి స్టాక్ ఎంత ఉంది, 30% కదా, 0.3 × బీటా ఎంత ఉంది, 2 ఉంది. క్లియర్. దాని తర్వాత సి స్టాక్ యొక్క బీటా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 0.2 × 3 ఉంది. క్లియరా? ఈ 3 మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇది ఎంత వస్తుంది, ఇది 0.5 ప్లస్ 0.6 0.6 ప్లస్ ఇది 0.6 అనేది రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్. ఇక్కడ 0.6 అంటే 1.2 ప్లస్ 0.5 అంటే 1.7 బీటా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా మనకి బీటా ఎంత వచ్చింది, 1.7 అనేది రావడం జరిగింది. 1.7 బీటా అంటే అర్థం ఏంటంటే, మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ 100 పాయింట్స్ పెరిగిందనుకోండి, మనకి మన పోర్ట్ఫోలియో 170 పాయింట్లు పెరిగిద్ది. ఒకవేళ నిఫ్టీ 50 100 పాయింట్స్ అనేది పడిపోయిందనుకోండి, మనకి 170 పాయింట్లు లాస్ వస్తుంది. ఇది సింపుల్గా బీటాని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ఫస్ట్. దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ, సో వెరీ సింపుల్గా మనం బీటా అనేది ఐడెంటిఫై చేసాం. బీటా వచ్చేసరికి 1.7 ఉంది. అగైన్ బీటా ఎక్కడ చూడాలి ఏందనేది కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొజిషన్ సైజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. పొజిషన్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది మనకి, మన పోర్ట్ఫోలియో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది, 4 లక్షలు ఉంది. 4 లక్షలు ఇంటూ బీటా మల్టిప్లై చేయాలి. ఇది వేస్తే మనకు వచ్చేది ఏంటంటే పొజిషన్ సైజ్ అనమాట. వేస్తే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే 6,80,000 అనేది రావడం జరుగుతుంది. క్లియరా? ఇది పొజిషన్ సైజు. ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ బీటాను ఐడెంటిఫై చేసాం, బీటా వాల్యూ వచ్చింది మనకి, పొజిషన్ సైజ్ ఐడెంటిఫై చేసాం, ఇది 2 అనుకుందాం.
ఈ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి హెడ్జ్ రేషియో కావాలి. హెడ్జ్ రేషియోకి ముందు మనం ఏమనుకున్నామంటే ఇంతకుముందు నిఫ్టీ నోషనల్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంటి, నిఫ్టీ లాట్ సైజ్ ఎంత 25. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేసామంటే ఇప్పుడు నిఫ్టీ 25,000 దగ్గర ఉందనే అనుకుంటున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అది 25,000 కాకుండా 24,300 ఉందనుకోండి. 24,300 పెట్టి మల్టిప్లై చేయాలి. ఆ వచ్చిన వాల్యూ ఇక్కడ ఏంటంటే మనకి 6,25,000 అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూడండి హెడ్జ్ రేషియో ఎలా వేస్తామంటే మనం పొజిషన్ సైజు డివైడెడ్ బై నిఫ్టీ నోషనల్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూస్తే పొజిషన్ సైజ్ ఎంత వచ్చింది, 6,80,000 వచ్చింది కదా. ఇది డివైడెడ్ బై ఇది మల్టిప్లై చేస్తే ఫ్రెండ్స్ మనకి ఏది నోషనల్ వాల్యూ 6,25,000 అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ నేను కొంచెం క్యాల్కులేషన్ చేసి పెట్టాను. సో టోటల్గా మనం చూస్తే 1.088 అనేది రావడం జరిగింది. అంటే ఈ డివైడెడ్ బై ఇది వేస్తే అంటే మనం ఏం చేయాలంటే 1.008 లాట్ షార్ట్ అనేది చేయాలి. ఏది మార్కెట్ ఒకవేళ మనం కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, హెడ్జింగ్ చేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి 1.088 లాట్ అనమాట. సో 0.88 లాట్ మనం షార్ట్ చేయలేం, ఇండియాలో పాసిబుల్ కాదు. మేబీ అమెరికాలో ఫ్రాక్షన్స్ ఉంటాయి, వాళ్ళు లాట్ సైజులో కూడా 0.1 లాట్, 0.2 లాట్, 0.3 లాట్ అలా చేయగలరు. బట్ మనకి ఇక్కడ పాసిబుల్ లేదు. అందుకని ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఓన్లీ 1 లాట్, అప్రాక్సిమేట్గా 1 లాట్ అనేది మనం షార్ట్ చేస్తాం. ఫ్యూచర్ ఏం చేస్తాం, ఇప్పుడు సెల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 పాయింట్స్ పడిపోయింది అనుకోండి నిఫ్టీ, మనకి 108 పాయింట్లు కిందకు పడిపోతుంది. అంటే ఒక 7-8 పాయింట్లు మాత్రం మనం కంప్లీట్గా కవర్ చేయలేం. ఇది హెడ్జింగ్ చేసే పద్ధతి అనమాట, బీటా యూజ్ చేసుకొని. ఇక సెకండ్ మెథడ్ మనం చూసుకున్నట్టయితే సింపుల్గా ఆ పుట్ ఆప్షన్ అనేది బై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది, అక్కడ హెడ్జ్ వాల్యూ టోటల్గా రేషియో అనేది 1 వచ్చింది కదా. ఆ 1కి తగ్గట్టు 1.088 రావడం జరిగింది. ఓకే, హెడ్జ్ రేషియో. దీనికి తగ్గట్టు మనం ఏం చేసుకోవచ్చు అంటే పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా ఇన్ ద మనీకి వెళ్ళామనుకోండి, ఐటీఎం ఇన్ ద మనీ ఏమవుతుంది, మనకి దాని యొక్క డెల్టా వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకే, 1.0 అంటే 1 ఉంటుంది. సో ఇటువంటి ఆప్షన్ని మనం బై చేసుకోవచ్చు ఇన్ ద మనీకి వెళ్ళి. అండ్ ఇన్ ద మనీలో లిక్విడిటీ ఇష్యూ ఉందంటే మనం ఏం చేయొచ్చు అంటే డెల్టా 0.5 ఉంది కదా, అటువంటి వాటిని 2 లాట్లు పుట్ అనేది మనం బై చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం కంప్లీట్గా హెడ్జింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బీటా వాల్యూస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనీ కంట్రోల్, screener.in అందరూ కూడా ఏంటంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే హెడ్జింగ్ అండ్ బీటా వాల్యూస్ గురించి. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.